హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇండియా వర్సెస్ యుఏఈ మ్యాచ్ T20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ ఇండియాది. ఈ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే సెకండ్ ఓవర్లోనే మన అభిషేక్ శర్మ డక్అట్ అయిపోయాడు. నేను షాక్ అయినా. తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఆడుకుంటూ అతనికి అవుట్ అయిపోయాడు. తర్వాత ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. ఇండియా చూస్తే స్కోర్ పవర్ ప్లేలోనే 3 వికెట్ వెళ్ళిపోయినాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ దొరికినప్పుడల్లా బౌండరీ కొట్టడం వల్ల ఇండియా మంచి స్కోర్ పుటప్ చేసింది. సూర్య మాత్రం కెప్టెన్సీ నాకు ఆడిండు. 40 balls లో 84 runs కొట్టి ఇండియాకి మంచి టోటల్ పుటప్ చేసిండు. 161. యూఏ టార్గెట్ 162 ఇచ్చేసారు. పవర్ ప్లేలో మన సిరాజ్ భాయ్ అన్ఎక్స్పెక్టెడ్ అసలు T20 వరల్డ్ కప్ లోనే లేడు. హర్షిత్ రాణాకి గాయం వల్ల హర్షిత్ రాణా రూల్డ్ అవుట్ అయిపోయాడు. అతని స్థానంలో మన సిరాజ్ మియా వచ్చిండు. డైరెక్ట్ బుమ్రాకి కూడా కొద్దిగా ఫీవర్ ఉండడం వల్ల బుమ్రా బి లేకుండా ప్లేయింగ్ లో డైరెక్ట్ ప్లేయింగ్ లోకి సిరాజ్ మియా రావడం వల్ల సిరాజ్ మియా ఫస్ట్ ఓవర్ లోనే ఫస్ట్ వికెట్ ఓడగొట్టడం, తర్వాత హర్షదీప్ సింగ్ వికెట్ తీయడం, తర్వాత సిరాజ్ మియా ఇంకొకటి వికెట్ తీయడం. ఇట్లా పవర్ ప్లేలోనే యూఏఈని కూడా మన సిరాజ్ మియా అండ్ హర్షదీప్ సింగ్ ఇద్దరు కలిసి 3 wickets ని పడగొట్టేశారు. ఇండియాకి మంచి హోప్స్ వచ్చినాయి ఇలాగైనా ఫస్ట్ మ్యాచ్ గెలవాలని. చూస్తే లాస్ట్కి వచ్చేసి ఇండియా అయితే 2026 T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చిన్న టీం అని చెప్పేసి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళకుండా మన స్కిల్స్ ని, మన బ్యాటింగ్ ని, మన బౌలింగ్, మన ఫీల్డింగ్ ని ఎలా అయితే 100% పెద్ద టీంలతో ఎలా ఆడతామో చిన్న టీంలతో అదే కూడా ఆడాలని నేను అనుకుంటున్నా. చిన్న టీం అని తక్కువ అంచనా వేయకూడదు. ఏ మాత్రం మంచిగా బౌలింగ్ అయితే సూపర్ చేసింది. సో మచ్ ఇండియా అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Srinivas 0527. Thank you all.